శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 2. శంకర భట్టునకు శ్రీ సిద్ధయోగీంద్ర దర్శనం. నేను మరుత్వమలైనందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యములో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరినీ ఏమీ యాచించకుండగానే నాకు భోజనం సిద్ధించడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్యదేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించినది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధయోగీంద్ర యోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపించ కంటే కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించింది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సు నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగి వరేణ్యులు ఈ విధముగా సెలవిచ్చినారు. నాయన శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగం మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యముగా చంపివేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యాపాతకము వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలములు సందర్శనం చేసినాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనమునందలి శివలింగము మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాలు సమూహము అకస్మాత్తుగా తొలగిపోవడం వానికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఈ క్షేత్రములో ఏదో గొప్పదనమున్నది. నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగం కనిపించినది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధముగా అది దేవేంద్ర ప్రతిష్టమైన శివలింగం. ఆ శివలింగము సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీదత్తప్రభుల భక్తులకు అయాచితముగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనముకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళుసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వర్ల ఆలయమని, నేను ఉన్నది మధురానగరమని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం వద్దకని వెళ్ళితిని. ఆ ప్రాంతం అంతయును జనసమూహములో నిండియున్న పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెతికినను శ్రీ యోగీంద్రులు ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్య నామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమమాయను, చీకటి పడుచుండెను. నా వెనక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చిచుండుట గమనించి తిని. నేను వెనుకకు తిరిగి చూచినప్పటికీ 3 తలల గలిగిన పెద్ద సర్పం ఒకటి నా వెంట వచ్చిచుండెను. 3 తలలకును 3 మణులున్నవి. ఆ మణుల నుండి కాంతి ప్రసారము జరుగుచుండెను. నేను భయ విహ్వలుడైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండెలు లోతు నుండి అప్రయత్నముగా శ్రీపాదుల వారి దివ్యనామము వచ్చిచుండెను. అట్లే అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమము చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పము, ఆ కాంతియును కూడా అదృశ్యమైనవి. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడివేడి శనగలు, అరిటాకులు నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించితిని. నేను భోజనము చేయుచున్నను గుండె దడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగీంద్రుల ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి. తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి.
ఆ తరువాత తమ దివ్యహస్తముతో నా శిరస్సు స్పృశించిరి. నేను గుండె దడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో వాయువులు బయలువెళ్ళుచున్నట్లు అనిపించినది. నా మనస్సు నందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవచున్నట్లు అనిపించినది. నా శరీరం అంతైను ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు వలయు యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి. శంకరభట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగం, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనకకు త్రిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును అప్పుడు ఉన్న యథార్థములైన పరిశ్రమలకు నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటయే మాయ, అంతయును చైతన్య స్వరూపం. శ్రీదత్త ప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానం భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీదత్త ప్రభువులు చైతన్య నిత్య వర్తమానము. గతంలో జరిగినది ప్రస్తుతం జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవున్నది అంతైను వారి సంకల్పమును అనుసరించి ఉండును. ఒక విషయము జరుగుటకు గాని, జరగకుండా ఉండుటకు గాని, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు కానీ శ్రీదత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పంతో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతం శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమును అవతరించిరి. శ్రీపీఠికాపుర వాస్తవ్యులుగా వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వము గ్రహించుటలో వారు విఫలులైరి. కురువపురం నందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానమును పొందిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారము నశించవలెను. అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును, వారి అనుగ్రహమును, వారి యథార్థ స్థితియును మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యము నేను కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధి పరచి అక్కడ ఒక నగరముని నిర్మించి దానికి మధురా నగరమని నామకరణం చేసెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞకుండము నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురా నగరమును మరింత పవిత్రపరుచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానం చేసి మహావైభవపేతముగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణము జరిపించెను. శ్రీ సిద్ధయోగీంద్ర వారు ఈ విధముగా సెలవిచ్చిరి. నాయన శంకరభట్టు, సృష్టి నందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ, వికర్షణ కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరములందు పుణ్యకర్మల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపములు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మల యందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును. ఆ పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించగానే శ్రీదత్త ప్రభువులు వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాల కర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభులు వారికి నీపై గల అపార కృప వలనే నీవు ఇచ్చటికి రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదనియు ఎప్పుడూ కురువపురమునకు చేరుదునాననియు మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయమున మేల్కొనగానే నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. ఏలనన
నేను ఒక ఎత్తైన గట్టు మీద గల రావి చెట్టు మూలము ఉన్నది. చుట్టుప్రక్కల జనసంచారం లేదు. రాత్రి అందు నేను శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమంలో ఉన్నదంతైను భ్రమ మాత్రమేనా అని మనస్సును సందేహము పొడగట్టెను. శ్రీ సిద్ధయోగీంద్రులు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలుగుచుండెను. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమ్రోగసాగిను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలించి తిని మనసులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటా ముల్లే సర్దుకుని తిరిగి ప్రయాణం సాగించి తిని ఉదయము నుండి మధ్యాహ్నము వరకు ప్రయాణము సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెని చూచి తిని నాకు ఆకలి బాధ ఎక్కువయ్యాను. నేను బ్రాహ్మణుడును. బ్రాహ్మణులు ఇంట తప్ప వేరొక చోట భుజించజాలను. సంభారములెవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకొని భుజించదనని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమో అని సందేహం కలిగి ఆ పల్లె ప్రజలను అడిగి తిని వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరనూ లేరు. మీకు అభ్యంతరము లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేనే స్వీకరించవలసిందని చెప్పాను. మార్గమధ్యే శూద్ర పదాచరేత్ అని ఉన్నది గనుక మార్గమధ్యమున ఎవరు ఏమి పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండ కోనల్లోనే లభ్యముకు పండ్లు పుట్టతేనే తెచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడి నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగిను. దానిని తోలువేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టము వచ్చిన చోట్లను పొడవసాగినవి. నేను భయవిఫలుడనై పరుగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచున్నే ఉన్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయము చేయువారు లేకపోయిరి. నాతో గతములో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతమునందలి కాకులు ఎవరికినీ హాని చేయవు. నీకు హాని చేయుట ఇంత ఉగ్రరూపమును ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము. అన్యథా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లను పుట్టతేనెను నేను స్వీకరించలేకపోయితిని. నా శరీరం అంతయును రక్తసిక్తమయ్యను. నేను పరుగు పెట్టుచున్నను. కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించి తిని నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందువల్ల వారు నన్ను శపించారా? మరి నాకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించిరి కదా. గత జన్మములో పాపములన్నీయును క్షీణించగాని నాకు దత్తప్రభువు యొక్క దర్శనము కాదేమో. నేను ఎన్ని పాపకర్మములు మూటగట్టుకుని వచ్చి తినో అవి అన్నియును నశింపవలనన్న ఇటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసి వచ్చునో. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇన్ని సంకటములు ఉపద్రవములు ఇమిడి ఉన్నవా? హా దైవమా, నన్ను ఇంకను ఎన్ని శిక్షలకు గురి చేయదలచితివో కదా. ఇంక నన్ను కాపాడేవారెవరు? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలుచుచు నెమ్మదిగా అడుగులు వేసుకొనుచు ఒక మేడి చెట్టు మొదలకు చేరుకుంటిని. శ్రీదత్త ప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కానీ శ్రీదత్త లీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇదివరకెన్నడూ లేని ఒక వాసన బయలు వెలుడుచున్నది. ఈ వాసన చేత ఆకర్షించబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తర్వాత ఒకటి
నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్ళిపోచుండెను. ఇదివరకు కాకుల వలన బాధలను పొంది తిని, ఇప్పుడు విషసర్పములు కరచుట వలన శరీరమంతయు విషపూరితమగుచుండెను. నోటి నుండి నురగలు వచ్చుచుండెను. గుండెయందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందనైనా నేను మరణించట ఖాయమని తలంచి తిని. సాయంకాలం మగుచుండెను. కొందరు రజకులు ఆ మార్గమును వెళ్ళుచుండిరి. బయట బట్టలను ఉతికి ఆరవైచి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకొని వెళ్ళుచుండిరి. వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణుడను గనుక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తట్టపటాయించిరి. ఆలస్యము చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చని కనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధబముపై నన్ను కూర్చుండబెట్టుకొని వారి గ్రామమునకు తీసుకుపోయిరి. నాకు ఈ రోజంతయును చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకొని పోయిరి. ఆ చర్మకారులు ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణంలో నన్నొక నులక మంచముపై నుంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికలు రసము తీసి నా చేత త్రాగించెను. పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను పెట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాల వలె స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవులలోనూ పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలుగసాగెను. నేను లేచి పారిపోవటకు ప్రయత్నించి తిని. 2 బలిష్ఠులైన మనుషులు నన్ను పట్టుకొని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకులోనికి చేరును. ఆ తరువాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావు ఆకులలోనికి ఎంత ఎక్కుచున్న ఇతడు అంత గట్టిగా రోధించును. ఇతనిని గట్టిగా పట్టుకొనడు అని అనెను. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడినైతిని. ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంట్లోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయు దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచము మీద పడుకొని ఉంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినునప్పుడు నా హృదయం ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత చర్మకారుడు నాకు గురుబంధువు ఒకటి వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమునైన బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడిననియు అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలుగుచొచ్చెను. శంకరభట్టుకు చర్మకారుని ఉపదేశం. సంకీర్తనానంతరము ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగి పొరచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించున్నట్లు ఉండెను. ఇతడు ఎవరైనా యోగి గాని కాదు కదా అని మనమున సందేహము పొడసూపెను. అతడు నా వైపు చూచి ఇట్లు చెప్పసాగిన, అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారకుడినే, అంత్యజుడనే. సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలిచినాను. మీ పేరు శంకరభట్టు అనియు మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు వెళ్ళుచున్నారనియు అంతేగాక మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధ పెట్టిబడినారో కూడా నాకు తెలియను అనను. నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించననుకుంటుని. వెంటనే వల్లభదాసు ఇట్లనెను, అయ్యా, నేను జ్యోతిషుడను కూడా కాను. శ్రీపీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్టు అనే పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి అని అలసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థములేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్య జనిత అహంకారముల వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము.
నిన్ను పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురంలో నివసించిన మహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్యతత్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకొనిరి. వారు వేదమును తలక్రిందగా వప్పచెప్పగలరు, కానీ ఫలితమేమి? క్రమము, ఘట, జట, స్వాధ్యాయములు అను మాటలను పలుకుచు వారు తమ అహంకారమును ప్రదర్శించుకొనిరి. వారు చనిపోయిన తర్వాత స్వర్గలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదమును వల్లి వేసియుండిరి. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగిదిరి అని పొగట్టతో ముంచెత్తెను. ఇంద్రలోకమందలి సమస్తములైన వారిలో వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దాని వలన ఆకలి దప్పులుండవు అని వారు వినియుండిరి. వారి బాధను ఎవరూ పట్టించుకొనిపోవుటచే వారు దేవేంద్రునే స్వయముగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానము చెప్పెను. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలము వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే. దానికి ప్రతిఫలముగా దేవతలైన మేము కూడా మిమ్మలను ఎంతగానో స్తుతించుచున్నాము. లేని ఎడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనము కావలనన్నవారు ఇతరులకు భోజనం పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజను దానము చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకం ఉన్నంత వరకును స్వేచ్ఛగా ఇందు ఉండవచ్చు. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుని వచనములు విన్న వారికి సంకట స్థితికి లోనైరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించియుండుట దుర్భరమైన శిక్షయే అని వారికి తోచినది. ఇంద్రుడు మరల ఇట్లు పలికెను. మీరు పవిత్రమైన పాదగయ క్షేత్రమునందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడును ఆబ్దికములు పెట్టినప్పుడును శ్రద్ధారహితంగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చయినది, ఎంతటి రుచికరమైన ఆహార పదార్థములు భుజించుచుంటిమి అని ధ్యాసలోనే ఉంటిరే గాని శ్రాద్ధకర్మలను చేయునప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఆహా, ఎంత ఆహారము వృధాగా ఖర్చైనది! వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానము కలిగియుండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి. వ్యర్థ తర్క వితర్కములు చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణము సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములన్నీయు స్పష్టముగా వారిలో కనిపించుచున్నను శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అంధులైతిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమ గతులు కలుగునట్లును అంతవరకు పితృదేవతారూపమైన వాయస రూపములోనే ఉండునట్లును నిర్ణయింపబడిచినది. శంకర భట్టు ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యవశమున నీ శరీరమందలి రుధిరమును పానము చేసి సద్గతిని పొందిరి అని శ్రీవల్లభదాసు పలికెను. అంతటా నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియు శ్రీపాద వల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలిదనియు నేను గుర్తించి తిని.
శ్రీవల్లభదాసు ఇట్లు పలికెను. అయ్యా, మీ శరీరము నుండి వచ్చు వాసన చేత ఆకర్షింపబడి సర్పములు మేము కాటు వేసిన తదుపరి సద్గతిని పొందినవి. నేను, అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందులకు జరగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకును సర్పములకును ఇతరమైన జీవజంతువులకును ఆహారముగా వినియోగపడినట్లయిన నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయునో అని చాలా భయముగా ఉన్నది అని అంటిని. అందుకు శ్రీవల్లభదాసు, అయ్యా, ఇదంతయును శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు ఇటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు. ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములు తీయు అధికారము కూడా ఉండును గనుక ఇటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ ఉండదు. కానీ మీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైన వారిని ఎందరినో తమ మంత్ర ప్రభావంతో చంపి ఉండిరి. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులగట వలన వారికి మహాపాపం కలిగినది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తిరి. అయితే శ్రీపాదుల వారు కరుణను పొందిన నీవు వారి వంశంలోనే జన్మించుట వలన నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యముల వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులను లభించినవి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయంబును గోవులను రక్షించుట క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సలుపవలెను. కావున శాంతి స్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సలుపవలెను. అయితే భగవదనుగ్రహ ప్రాప్తికి జాతి కుల ధనిక పేద అనడి భేదమేదియును ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికము చేయలేదా? శత్రువును చంపుట అనున్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారం దోషమైనది, కానీ క్షత్రియ ధర్మము ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి కావున అహింస నీకు పరమధర్మము. కానీ కసాయవానికి మాత్రం కాదు. కావున మానవుడు చేయు కర్మల వలన ఫలితము సక్రమముగా ఉండవలెనన్న తాను ఏ కులమునందు జన్మించునను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడువు గనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి. శ్రీపాద శ్రీవల్లభులు మనల్ని ప్రతిక్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచు వినోదముగా నీ తోటివారితో వెదురుచుండేటి వాడివి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అను శ్లోకమునకు వినోదము కొరకు తప్పుడు అర్థము చెప్పెడివాడవు. శుక్లాంబరధరం అనగా తెల్ల బట్టలను ధరించున్నది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు, శశివర్ణం అనగా బూడిద రంగులో కూడిదనియు, చతుర్భుజం అనగా 4 కాళ్ళు కలిగినదనియు, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖమును కలిగినదనియు, సర్వ విఘ్నములను శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను అని చెప్పెడి వాడవు. అయ్యా శంకరభట్టు, శ్రీదత్త ప్రభు బహుచమత్కారి. నీవు వినోదము కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానములో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు నీవు దుమ్ము ధూళితో బూడిద రంగులో ఉంటివి. నడవలేక ఒక్కొక్క పర్యాయము 2 చేతులను నేలకు ఆంచి నడిచితివి.
ఆ విధముగా నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుతూ మేడి చెట్టు వద్దకు వచ్చి నన్ను గుండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడవే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను ఈ రకమైన దురవస్థల పాలు చేయుటలో శ్రీవల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠము నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలురకు విష్ణుధ్యాన శ్లోకమును చెప్పుచుండెడి వాడవు. అందులకే ఆఖరికి అంత్యజుడైన నా చేత ఉపదేశమును వినిడి పరిస్థితికి వచ్చితివి. ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు, రేపు నీవు నీ సాటి కులస్థుల ఇంట ఉండవచ్చు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులము నుండి వెలివేయుదురు. శ్రీవల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడనన్న భావం పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిథ్యమును స్వీకరించి 2-3 రోజులు గడిచిన తర్వాత నేను ఆ ఊరి నుండి బయలుదేరితిని. శ్రీవల్లభుల అనుగ్రహం విశేషమును ఏమని వర్ణించగలను? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణంలో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కొని విచిత్రముగా బయటపడితిని. నేను విచిత్రపురం అనే గ్రామము నుండి కాలినడకన పోవుచుండగా వినయ విధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా, మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించిరి. మేము శివకేశవ భేదమును పాటించని స్మార్తులమనియు అయినను కాస్త శైవం వైపు మొగ్గు చూపెడి వారమనియు ఆదిశంకరుల దక్షిణామ్నాయ పీఠమైన శృంగేరి యందు శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియో నేను చెప్పితిని. మీరు దయించి మా రాజుగారి వద్దకు రావలసిందని వారు కోరిరి. నేను వారిని అనుసరించి రాజదర్శమునకు పోయితిని. దారి మధ్యలో సంభాషణ వశమునకు నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రాజు బ్రాహ్మణులెవరైనా కనిపించిన ఎడల వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి, అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని ప్రశ్నను అడుగుచుండిరి. దానికి సంతృప్తికరముగా ఎవరునూ సమాధానము చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్ర సంతానము కలుగువలెనని కొన్ని సంవత్సరములకు పూర్వము యజ్ఞము చేయించిరి. అదృష్టవశమున వానికి పుత్ర సంతానం కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను. బ్రాహ్మణులోపభూయిష్టమైన యజ్ఞమును చేయుట వలనే తన కుమారుడు మూగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి వైష్ణవ నామాలను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించెను. వైష్ణవులైన బ్రాహ్మణులను సన్నగా గుండు గొరిగించి విభూతి రేకులు పెట్టించి గాడిదపై ఊరేగించెను. ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకును కూడా సంకటప్రాయమయ్యెను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగిన. బ్రాహ్మణులను పిలిపించి తోటకూర దానము చేయసాగిన. సాగుభూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించున్నట్లు ఆజ్ఞాపించెను. సుంకములో భాగము తోటకూర రూపంలో వసూలు చేయబడుచుండెను. బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయుచుండెను. అన్నము వండుకొని తినుటయు తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధింపబడిన. తోటకూరను వండుకొని తినిన తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారం కావలసినను వచ్చి తోటకూరని వండిన తోటకూరను తినవలసి వచ్చేది. బ్రాహ్మణులు మాత్రం ఏమి చేయగలరు? తర్కములో పండితులమనియు, వేదాంతములో పండితులమనియు, పురాణేతిహాసములలో పండితులమనియు విర్రవేగడి బ్రాహ్మణులు అందరూ కూడా తమ అహంకారమును విడచి మౌనముగా తమ దురవస్థను బాపుమని దైవమును దీనముగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు, దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నగుడనియు తమ దురవస్థను శ్రీప్రభువే బాపగలడనియు అతడు చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను
పూని శ్రీ దత్తాత్రేయుల వారి ఆరాధించసాగిరి. తన కుమారుడు మూగవాడొకట వలన మూగ భాషను ప్రోత్సహించవలనని ఆ రాజు తలిచెను. తన రాజగురువును చూచి మూగ భాషపై గ్రంథమును వ్రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతములో చాలా గర్విష్ఠిగా ఉండెను. ప్రస్తుతం అతడు దయనీయ పరిస్థితిలో నుండి మూగ భాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను. శంకరభట్టు మహారాజుల సంవాదం. నన్ను రాజసముఖమున నిలబెట్టిరి. నాకు ముచ్చమటలు పోయిచుండెవి. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి అని తలచి తిని. శ్రీపాదుల నామం మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనచుంటిని. నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలుగసాగెను. రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా అంతకు ఇంత ఇస్తే ఇంతకు ఎంత అని అడిగెను అని ప్రశ్నించును. ఇంతకు ఇంతే అని గంభీరముగా బదిలిచ్చి తిని. రాజు విభ్రాంతుడై ఈ విధముగా వచించెను. మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడైతిని. నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహు బీదవాడినైన బ్రాహ్మణుడను. నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానము చేసేటివాడను. నా నుండి తోటకూర దానం పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు, అన్నపానములకు లోటు లేనివారు. వారు నా నుండి దానము పొందుటయే గాని ఏనాడు నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. ఆబ్దికములకు గాని వివాహములకు గాని వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషంగా దక్షిణల సంభావనలు వచ్చేటివి. అందుండి 100 వంతులతో 1 వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు వారే స్వీకరించేటివారు. శ్రమ నాది, ఫలితం వారిదన్నట్లు ఉండేది. పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితముగా పొందేటివారు. నేను కటిక దరిద్రముతో అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియో, ప్రతిరోజు తినటం వలన హాని ఏమీయో జరగదనియో చెప్పుచుండిరి. కాలచక్రము గిర్రున తిరిగినది. పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానము చేయుట వలన ఈ జన్మలో రాజుగా జన్మించితిని. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానము పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో రాజ్యములో బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ విధముగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడను, శ్రేష్ఠుడిగాను జన్మించితిని. తోటకూర దానము చేయటం వలన రాజైతిని గదా, మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూర దానము చేయుచున్నాను. ఆ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబో మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేసి తిని. దానికి మీరు మాత్రం సరైన సమాధానం చెప్పితిరి అని ముగించెను. అంతట నేను, రాజా, పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమైనది. మణులు, రత్నములు, బంగారములు వంటివి దానము ఇయ్యదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసిననో అందుకు 100 రెట్లు తోటకూర మీకు లభించును గాని అంతకంటే మరేమీ రాదు అని అంటిని. నా మాటలకు రాజు ఎంతో సంతోషించెను. నేను యథాలాపముగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణమును తెలుపుట నా మనస్సుకు ఊరట కలిగించినది. శ్రీచరణలు కృప విశేషమున గాడిద అధిరోహించడి గండము తప్పినదని భావించి తిని. శుక్లాం వరధరం విష్ణుం అని పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానిని ఇదివరకే గాడిదను అధిరోహించడం జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కడి గండము తప్పించినందులకు శ్రీపాదుల వారు నా మనస్సులోనే నమస్సులు అర్పించి తిని. ఇంక 2వ పరీక్ష ప్రారంభమయ్యను. రాజునకు అత్యంత ప్రియమైన మూగ భాషలో పరీక్ష మొదలయ్యను. రాజగురువులు నన్ను పరీక్షించటం మొదలెడిరి. రాజగురువులు తమ వేళ్లను చూపుచూ 1 2 అని సైగలతో ప్రశ్నించితిరి. నీవు ఒక్కడివే వచ్చినావా, లేక మరొకరు ఎవరైనా తోడున్నారా అను అర్థముతో రాజగురువులు అడుగుచున్నారని అనుకొని ఒక్కడినే వచ్చి తిని అని 1 వేలు చూపించుచు సైగలతో నేను ఉత్తరం ఇచ్చి తిని.
తదుపరి వారు 3 వేళ్లను చూపిరి. 3 సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది. మీరు దత్తభక్తులా అని ప్రశ్నించితిననుకొంటిని. భక్తి అనునది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందలి విషయమని తెలియజేసితిని. దానికి రాజగురువులు తీయటి తినుబండారములు బ్రతిమాలి ధోరణిలో సైగలతో ఇవ్వబోయేరి. నేను అది వలదని వారించుచు నా వద్దనున్న అటుకులు మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికిచ్చి తిని, నాకు తీయటి తినుబండారముల కంటే అటుకుల యందు ఇష్టము ఎక్కువనియు మీరు కూడా వీటి రుచిని తెలుసుకొనవచ్చనియు నా భావము. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరముతో, రాజా, ఇతడు గొప్ప పండితుడు, వేదాంగములను ఔపోసన పట్టిన మహాపండితుడని తెలియచున్నది. ఈతడు మూగభాషలో కూడా మహాపండితుడని శ్లాఘించెను. నాకంతయును అయోమయముగా ఉన్నది. అప్పుడు రాజగురువు రాజునకు ఇట్లు తెలియపరచెను. రాజా, శివకేశవుల వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరూ ఒకటేనా, వేరువేరా అని ప్రశ్నించితిని. ఒకవేళ చూపుచూ ఇతడు వారిద్దరూ ఒకటే అని తెలియజేశను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ముగ్గురున్నారు కదా అని 3 వేళ్లను చూపితిని. అందులకు ఇతడు తను ముష్టి బిగించి ఒకే చేతికి 5 వేళ్లు ఉన్నను సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించెను. నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధుర పదార్థములను ఇవ్వబోతిని. తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల గోల ఏమీయూ లేదనియో కుచేలుని వలె తన సంతుష్టితో జీవించే వ్యక్తిననియో తెలియజేయుచు నా అభ్యర్థతను కాదని తన వద్దనున్న అటుకులను నాకిచ్చెను. నేను దిగ్భ్రాంతుడైతిని. ఆహా, లోకములోని మనస్సులు, వాటి ఆలోచనలు, అర్థము చేసుకును పద్ధతులు ఎంత విభిన్నమైనవి అని ఆశ్చర్యపోయితిని. ఇంకా 3వ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుచు వాటి అర్థము వివరించమనెను. శ్రీవల్లభులను తలుచుకొనుచు నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించి తిని. ఏకాచమే అనగా 1, త్రిస్రశ్చమే అనగా 1కి 3 కలిపి వర్గమూలము కనుగొనగా 2, పంచచమే అనగా 4నకు 5 కలుపగా 9 వచ్చును, దాని వర్గమూలము 3 అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన 9కి 7 కలుపగా 16 వచ్చును, దాని వర్గమూలము 4. నవచమే అనగా ఇందాక వచ్చిన 16కు 9 కలుపగా 25 వచ్చును, దాని వర్గమూలము 5. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన 25నకు 11 కలుపగా వచ్చిన 36నకు వర్గమూలము 6. త్రయోదశచమే అనగా 36నకు 13 కలిపి వర్గమూలము కనుగొన్న 7 వచ్చును. పంచదశమే అనగా 49కి 15 కలిపిన 64 వచ్చును, దాని వర్గమూలము 8. సప్తదశచమే అనగా 64నకు 17 కలిపిన 81 వచ్చును, దాని వర్గమూలము 9. నవదశచమే అనగా 81కి 19 కలుపగా 100 వచ్చును, దాని వర్గమూలము 10. ఏకవింశతిశ్చమే అనగా 100కు 21 కలుపగా 121 వచ్చును, దాని వర్గమూలము 11. త్రయోవింశతిశ్చమే అనగా 121కి 23 కలుపగా 144 వచ్చును, దాని వర్గమూలము 12. పంచవింశతిశ్చమే అనగా 144కి 25 కలుపగా 169 వచ్చును, దాని వర్గమూలము 13. సప్తవింశతిశ్చమే అనగా 169కి 27 కలుపగా 196 వచ్చును, దాని వర్గమూలము 15.
ఏకత్రింశతిశ్చతు అనగా 225కి 31 కలుపగా 256 వచ్చును. దాని వర్గమూలము 16. త్రయోవింశతిశ్చమే అనగా 256కి 33 కలుపగా 289 వచ్చును. దాని వర్గమూలం 17. పంచవింశతిశ్చమే అనగా 289కి 35 కలుపగా 324 వచ్చును. దాని వర్గమూలము 18. సప్తత్రింశతిశ్చమే అనగా 324కి 37 కలుపగా 361 వచ్చును. దానికి వర్గమూలము 19. నవవింశతిశ్చమే అనగా 361కి 39 కలుపగా 400 వచ్చును. దాని వర్గమూలము 20. అయితే నా వ్యాఖ్యను సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది. మరల నేనిట్లు వచించి తిని, ఇదంతయును పరమాణువుల యొక్క రహస్యము. ఇది కాణాద మహర్షికి తెలియను. పరమాణువులు సూక్ష్మకణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులను ఏర్పరచును. శ్రీపాద శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురము నుండి విచిత్రముగా బయటపడితిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై గురుదత్త.